నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి చాలా కొత్తగా ఉంది, అందరికీ తెలిసిందే. ఏంటంటే ఎప్పుడు సెలబ్రిటీస్ తో సాగిన ఈ బిగ్ బాస్ ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 8 సీజన్స్ మనకి సెలబ్రిటీస్ తోనే రన్ చేయడం జరిగింది. అలాంటిది 8th సీజన్ అయితే జనాలకి మెచ్చకపోవడంతో సీజన్ 9 అనేది సరికొత్తగా ప్లాన్ చేయడం, భారీ బందోబస్తుతో ప్లాన్ చేయడం అయితే జరిగింది. ఈసారి ఏంటంటే సీజన్ 9లో మనకి కామనర్స్ కి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆ కామనర్స్ ఆల్రెడీ ముగ్గురిని ఎలిమినేట్ చేసేయడం కూడా జరిగింది. ఇక్కడ బిగ్ బాస్ ప్లాన్ ఏంటో అర్థం కావడం లేదు, కానీ కామనర్స్ కి ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి మెల్లిమెల్లిగా కామనర్స్ ని ఎలిమినేట్ చేస్తున్నారు అని అయితే బయట టాక్ అయితే వినిపిస్తుంది. పబ్లిక్ అయితే ఎక్కువ చెప్పుకున్నట్లయితే అసలు ఆడుతున్న వాళ్ళని బిగ్ బాస్ లో నుంచి ఎలిమినేషన్ చేసేసి ఈ లవ్ ట్రాక్స్ ఇవి అవి నడిపిస్తున్నారే, వాళ్ళని కంటెంట్ కోసం మాత్రమే వాళ్ళని ఉంచుతున్నారా, అసలు కామనర్స్ వాళ్ళకి ఇచ్చిన ఛాన్స్ ని ఎందుకు యూటిలైజ్ చేసుకోకుండా ఈ లవ్ ట్రాక్ ఇవన్నీ నడిపిస్తున్నారో మనకైతే తెలియట్లేదు. మొత్తానికి ఈ సీజన్ 9 మాత్రం ఒక ఫ్యామిలీ గేమ్ లాగా నడుస్తుందని అయితే చెప్పాలి. ఆల్రెడీ మనకి సోషల్ మీడియాలో మనకి ట్రోల్స్ ఏ విధంగా వస్తున్నాయో తెలుసు. పెద్దోడా చిన్నోడా అని డెమాన్ పవన్ ని పవన్ కళ్యాణ్ ని పెట్టడం జరిగింది, తనూజాని అంజలి క్యారెక్టర్ లో పెట్టడం జరిగింది, అలాగే మన రీతు చౌదరిని సమంత క్యారెక్టర్ లో పెట్టడం జరిగింది. మొత్తానికి ఇది సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు మూవీ లెక్క మొత్తానికి ఈ సీజన్ 9 అయితే నడుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మనకి 4 మెంబర్స్ ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ లో మనకి మన సంజన గారు ఎలిమినేట్ అయ్యి మళ్ళీ సేఫ్ రూమ్ కి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఎలిమినేషన్ నుంచి కొంతమంది ఆమె కోసం సాక్రిఫైస్ చేయడం జరిగింది, ఆమె మళ్ళీ లోపలికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఇప్పుడైతే మనకి ఈ 5th వీక్ లో అనేసరికి మనకి కొన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ 5th వీక్ లో మనకి డబల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అని అయితే కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ కనుక జరిగితే ఈసారి ఫ్లోరా అలాగే మన డెమోన్ ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారా, లేదంటే వీళ్ళిద్దరిలో హోరాహోరీ ఉంటుందా ఏంటి అని అయితే తెలియదు. మరి ఇప్పుడు వరకు అయితే రీతు చౌదరికి డెమాన్ పవన్ తో అయితే మన బిగ్ బాస్ సీజన్ 9 కి అయితే ఒక కంటెంట్ వస్తుంది ఒక విధంగా, ఎందుకంటే వీళ్ళిద్దరికి లవ్ ట్రాక్ నడుస్తుంది కాబట్టి. మరి ఇలాంటి టైంలో మనకి ఏమైనా డెమాన్ పవన్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉందా? డెమాన్ పవన్ ఎలిమినేషన్ ఛాన్స్ ఉంటే మరి రీతు చౌదరిని కంటెస్టెంట్స్ ని ఎలా నడిపిస్తారు కంటెంట్ అనేది అయితే తెలియదు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈసారి వైల్డ్ కార్డ్స్ అయితే వీళ్ళే అని అయితే చెప్పడం జరుగుతుంది. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిషా, ఈమె ఒక సీరియల్ ఆర్టిస్ట్. అలాగే మనకి తమిళ్ బిగ్ బాస్ 9 లో ఆల్రెడీ ఈమె 9 వీక్స్ ఉండడం జరిగింది. 9 వీక్స్ కంటెస్టెంట్ గా ఉండి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఒక్కసారి బిగ్ బాస్ లోకి వెళ్ళిన వాళ్ళే మళ్ళీ వస్తే వాళ్ళకి ఆల్రెడీ అక్కడ హౌస్ లో ఏం జరుగుతుంది, ఎలా ఆడాలి, వాళ్ళ స్ట్రాటజీస్ అన్ని ప్రిపేర్ గా ఉంటారు. మరి ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ లోకి వెళ్ళి వచ్చిన ఆమె తెలుగులో కూడా ఎన్ని వీక్స్ ఉంటారో చూడాలి. మరి ఈమె అయితే వస్తుందని అయితే కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ మనకి. అలాగే చూసుకున్నట్లయితే మనకి శ్రీనివాస్ సాయి అయితే మనకి గోల్కొండ హై స్కూల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయడం జరిగింది. శ్రీనివాస్ సాయి మనకి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. అలాగే కొన్ని సీరియల్స్ లో కూడా చేయడం జరిగింది. అలాగే ఇతను కూడా ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని అయితే మనకి తెలుస్తుంది. అలాగే గౌరవ్ గుప్తా కూడా కొన్ని సీరియల్స్ లో ఉండడం జరిగింది. గీతా ఎల్ఎల్బి ఇలా కొన్ని సీరియల్స్ లో చేయడం జరిగింది. సో ఇతను కూడా ఇంకొక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని అయితే మనకి అర్థమవుతుంది. ఇతను నిఖిల్ నాయక్, ఇతనైతే మోస్ట్లీ మనకి కొంతమందికి తెలిసిన పర్సనే అని అయితే అర్థమవుతుంది. కొన్ని సీరియల్స్ చేయడం జరిగింది. అలాగే ఇతను కొంచెం మందికి కొంచెం ఎంతో కొంత తెలిసిన పర్సనే, వీళ్ళిద్దరు కొంచెం తెలియదు కానీ చాలా మందికి నిఖిల్ నాయక్ అనే పర్సన్ అయితే తెలిసే ఉంటుంది, ఎందుకంటే చాలా సీరియల్స్ లో చేయడం జరిగింది. అలాగే కాంట్రవర్సీ వీళ్ళు ముగ్గురిని చూస్తే ఆల్మోస్ట్ వీళ్ళు నలుగురిని చూస్తే మనకి సైలెంట్ గా కనిపిస్తున్నారు కదా. ఇప్పుడు రఫాడించడానికి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో కూడా కొన్ని కాంట్రవర్సీ వాళ్ళు కావాలి కదా, అందుకే ఉన్నారు కదా మన రమ్య పికల్స్, కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్. రమ్య పికల్స్ అయితే మనకి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో రమ్య పికల్స్ ఈ మాదిరిగానే ఇంతే కాంట్రవర్సీగా బయట ఉన్నట్టే మన బిగ్ బాస్ లోకి వెళ్ళాక కూడా ఉంటారా? ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే సృష్టి వర్మ కూడా ఇంత కాంట్రవర్సీతో వెళ్ళిన ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళగానే 0 అయిపోవడం జరిగింది. సో రమ్య పికిల్స్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక 0 అయిపోతుందా,
లేదంటే ఏంటి కంటెంట్ తో నిరూపించుకుంటుందా, బయట ఎలా మాట్లాడుతుందో ఆమె రఫ్ గా అలానే సేమ్ రఫ్ ఆడిస్తుందా అని అయితే మనకు అర్థం కావట్లేదు. ఈమె అయితే ఎక్స్పోజింగ్ క్యాండిడేట్, బిగ్ బాస్ కి బిగ్గెస్ట్ ఎక్స్పోజింగ్ క్యాండిడేట్ అవుతుంది అనిపిస్తుంది ఈ సీజన్ 9 కి. అలాగే మన దివ్యల మాధురి గారు మనకి తెలిసిందే నెంబర్ 1 కాంట్రవర్సీ. అసలు ఇప్పుడు మనకి ఫ్యామిలీ సీజన్ లాగా ఆరామ్సే సాగిపోతున్న ఈ బిగ్ బాస్ సీజన్ 9లో వీళ్ళిద్దరు కనుక కాంట్రవర్సీ పర్సన్స్ వెళ్తే ఈ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ముక్కలైపోతుందా లేదంటే ఏంటి, వీళ్ళు కూడా ఆ ఫ్యామిలీలో జాయిన్ అవుతారా అనేది మనకి తెలియదు. మొత్తానికి దివ్యల మాధురి గారు అయితే వెళ్తే మేమిద్దరమే వెళ్తాం జంట, సింగిల్గా అయితే నేను వెళ్ళను అని అయితే మనకి బిగ్ బాస్ సీజన్ స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. అలాంటి ఆమె ఇప్పుడెందుకు ఈమె వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒప్పుకున్నారు అని అయితే మనకి తెలియదు. మొత్తానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఈ 6 మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. మొత్తానికి ఈ వీక్ మనకి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందా లేదంటే సింగిల్ పర్సన్ ఈ వీక్ కూడా మనకి ఎలిమినేషన్ అవుతారా లేదంటే అసలు నో ఎలిమినేషన్ ఉంటుందా అని అయితే మనకి తెలియదు. మొత్తానికి ఈ సీజన్లో ఇప్పటి వరకు అయితే నో ఎలిమినేషన్ జరగలేదు అని అయితే మనకు అర్థమవుతుంది. మరి ఈ 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత సీజన్ 9 ఎలా ఉండబోతుంది, ఫ్యామిలీ షోగానే ఉంటుందా లేదంటే ఈ ఇద్దరు కాంట్రవర్సీ లేడీస్ ఈ ఫ్యామిలీని విడగొట్టబోతున్నారా అనేది మనకి తెలియదు. మొత్తానికి ఈసారి ఇప్పుడు కదా అసలైన ఆట స్టార్ట్ అవుతుంది వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వెళ్ళాక. సో మొత్తానికి సీజన్ 9 ఎలా సాగుతుందో మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు స్టే ట్యూన్ టు హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.